Mr. Kubera, turn your business dreams into reality. హాయ్ హలో వెల్కమ్ టు మిస్టర్ కుబేరా. నేను మీ కేపీ రెడ్డి, ఎంటర్ప్రెన్యూర్ అండ్ బిజినెస్ కోచ్. హాయ్ వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మన మిస్టర్ కుబేరా ఛానల్లో బిజినెస్కి సంబంధించిన నాలెడ్జ్ ఇస్తూ ఉన్నాం. ఫస్ట్ టైం కానీ మీరు మన వీడియో చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనకి జీవితంలో అన్నిటికన్నా విలువైనది డబ్బు. డబ్బు కన్నా విలువైనది మరొకటి ఉంది, మీకు తెలుసా? అదే సమయం. మీరు ఇప్పటివరకు ధనవంతులు అవ్వలేదంటే దాని అర్థం మీరు ఇంతకు ముందు మీ సమయాన్ని చాలా వృధా చేశారని, చాలా తెలివి తక్కువగా సద్వినియోగం చేశారని అర్థం. మనకి భగవంతుడు అందరికీ కూడా 24 గంటల సమయాన్ని ఇస్తున్నాడు. కానీ చాలామంది మన జీవితంలో మన సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం. చాలామంది మన టయాన్ని ఎక్కువగా ఏదైతే అవసరమైన వాటికి కాకుండా అనవసరంగా టయాన్ని వృధా చేస్తూ ఉంటాం. మన జీవితంలో టయాన్ని ఎప్పుడైతే ఒక డబ్బు ఖర్చు పెట్టినట్టు ఖర్చు పెట్టడం, అలానే ఒక పని చేయాలంటే ఒక ఎనర్జీని ఎలా స్పెండ్ చేస్తామో అలా స్పెండ్ చేసినట్టు మీరు మీ టయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఈరోజు మన టాపిక్ గోల్డెన్ 3 రూల్స్ టు మాస్టర్ యువర్ టైం. సో నెంబర్ 1, మీరు ఒక ధనవంతుడిలాగా, ఒక సెలబ్రిటీ లాగా మీ సమయాన్ని మీరు ఖర్చు పెట్టడం నేర్చుకోండి. మీరు మీ సమయాన్ని వృధా చేయొద్దు. మీరు ప్రతిరోజు కూడా చేయాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో మీరు ఒక టైంలో ప్రిపేర్ చేసుకోండి. పూర్తిగా కూడా మీరు ఏదైతే పనులు చేయాలనుకుంటున్నారో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. ఒక లిస్ట్ ప్రిపేర్ చేసిన తర్వాత వాటిల్లో ఒక టాప్ 3 ప్రయారిటీ ఉన్న పనులని మీరు హైలైట్ చేసుకోండి. సో మీ రోజు మొత్తం మీద కూడా ఏదైతే మీరు టాప్ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటున్నారో ఆ పనులను మాత్రమే చేయండి. మిగతా పనులకు మీరు మీ టయాన్ని వృధా చేయొద్దు. అలానే చాలామంది మనం ఏం చేస్తూ ఉంటారంటే టయాన్ని చాలా వేస్ట్ చేస్తూ ఉంటారండి. ఎక్కువ ఏదైనా ఒక చిన్న పని మీద ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాం, చాలా టయాన్ని కూడా వృధా అవుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మీ అసోసియేషన్స్ కూడా మీరు స్పెండ్ చేసే టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటాయి. ఒక కోడి గ్రద్దలాగా ఎదగాలనుకుంటే అది బాతులతో సహవాసాన్ని మానేయాలి. కోడి ఒక గ్రద్దలాగా ఎదగటం అంటే మీరు ఒక స్కిల్ ఉన్న, ఒక నైపుణ్యం ఉన్న వ్యక్తిలాగా మీరు ఎదగటం అని అర్థం. కాబట్టి మీ టయాన్ని మీరు వృధా చేసుకోకుండా జీవితంలో ఎదగటానికి కావలసిన స్కిల్స్ని, నైపుణ్యాన్ని మీరు బిల్డ్ చేయడానికి మీ సమయాన్ని ఉపయోగించండి. పాయింట్ నెంబర్ 2, సో ధనం కోసం, డబ్బు కోసం పరిగెత్తుతూ మీరు మీ టయాన్ని వృధా చేయకండి. మీరు సిస్టమ్స్ని బిల్డ్ చేయండి. ఏదన్నా మీకు లాంగ్ టర్మ్లో కంటిన్యూస్గా మనీ రావాలంటే మీరు ఎప్పుడు కష్టపడటం వల్ల డబ్బు రాదండి. మీరు తెలివిగా మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక వ్యాపారంగానే మీరు పెట్టారనుకోండి, అక్కడ డైలీ చేసే రొటీన్ చేసే పనులు ఏవైతే ఉన్నాయో వాటికి SOPs, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ని పెట్టుకోండి. అవి మీరున్నా లేకపోయినా, మేనేజర్ ఉన్నా లేకపోయినా, ఒక టెక్నీషియన్ చేయవలసిన పనులని ఒక SOP ఉండటం వల్ల ఏ వ్యక్తి అయినా కూడా చేయగలుగుతాడు. అలానే కొన్ని పనులు ప్రత్యేకం కానప్పుడు మీరు మీ మేనేజర్కి కానీ లేదా మీ కింద లెవెల్కు మీరు ట్రాన్స్ఫర్ చేయండి. మీరు కేవలం కొన్ని ప్రత్యేకమైన పనుల మీద మాత్రమే, మీకు ఎక్కువ ధనం వచ్చే పనుల మీద మాత్రమే మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు జీవితంలో సమయాన్ని కానీ సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. ఒకసారి మీరు ధనవంతులను చూస్తే వాళ్ళ టయాన్ని చాలా సద్వినియోగం చేసుకుంటారండి. సో విజయాలు అనేవి అదృష్టం వల్ల రావు, మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవటం వల్ల మాత్రమే వస్తాయి. కాబట్టి మీరు కూడా ఒక సెలబ్రిటీ లాగా, ఒక ధనవంతుడిలాగా మీ టయాన్ని మీరు స్పెండ్ చేయండి. పాయింట్ నెంబర్ 3, మీకు హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ హ్యాబిట్స్ వల్ల చాలా కొన్నిసార్లు మీ టైం వేస్ట్ అవుతూ ఉంది. సో మీ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలంటే మీ హ్యాబిట్స్ మీ సమయాన్ని ప్రభావితం చేస్తాయి. మీ సమయం మీ జీవితాన్ని నిర్ధారిస్తుంది. కాబట్టి మీ హ్యాబిట్స్ని కూడా మీకు అనుకూలంగా మలుచుకోండి. ఎక్కువ మీరు ఏదైతే సమయాన్ని స్పెండ్ చేస్తూ ఉన్నారో వాటన్నిటికీ కూడా ఒక టైం లిమిట్ అనేది మీరు పెట్టుకోండి. ప్రతి పని చేయడానికి మీరు పర్టికులర్ టైంని కేటాయించండి. టైం వేస్ట్ అవడం వల్ల పూర్తిగా మీరు చాలా లాస్ అవుతున్నారనే దాన్ని మీరు అర్థం చేసుకోండి. పాయింట్ నెంబర్ 3, మీ అలవాట్లను నియంత్రించుకోండి. మీరు ప్రతిరోజు కూడా చేసే పనులకి ఒక ప్లాన్ అనేది మీరు నిర్ణయించుకోండి. మీరు మొబైల్ వాడే టయాన్ని కొంత నియంత్రించండి. ప్రతి పనికి కూడా మీరు ఒక టైం లిమిట్ పెట్టుకోండి. కాబట్టి ప్రతి పనికి కూడా మీరు అనుకున్న టైం ప్రకారం
మీరు అనుకున్న సమయం ప్రకారం వృధా అవ్వకుండా మీరు ప్లాన్ చేసుకోండి. గుర్తుపెట్టుకోండి, మీరు సమయాన్ని తిరిగి సృష్టించలేరు. సమయాన్ని మీరు వృధా చేస్తే తిరిగి రాదు. డబ్బునైనా మనం తిరిగి తెచ్చుకోవచ్చు కానీ సమయాన్ని తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు వేస్ట్ చేస్తున్న ప్రతి నిమిషము కూడా మీకు ఒక అవకాశాన్ని, మీ డబ్బుని వేస్ట్ చేస్తున్నట్టే. కాబట్టి మీ సమయాన్ని మీరు ఒక ఎనర్జీ లాగా, మీ సమయాన్ని ఒక డబ్బులాగా, మీ సమయాన్ని చాలా విలువైనదిలాగా మీరు ఉపయోగిస్తే మీరు జీవితంలో 100% సక్సెస్ అవుతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఈ రోజు నుంచి మీ సమయాన్ని మీరు చాలా సద్వినియోగంగా, తెలివిగా వాడుకోండి. మీరు 100% జీవితంలో సక్సెస్ అవుతారు. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, మీ కేపీ రెడ్డి. బాయ్.